ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభువు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నులు విడుచడం మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువులను దేశంలో నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే యెహోవా ఆజ్ఞించుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నులు విడుచడం మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంత్యం నిలుచును. సాయంకాలంలో ఏడ్పు వచ్చి రాత్రి ఎండినను ఉదయమున సంతోషము కలుగును. దినవృత్తాంతం 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను వెతుకు వారికి ఫలం దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనంలో. మరియు నేను వాటిని తొలి వేసిన దేశంలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించేదని, అవి అభివృద్ధి పొంది విస్తరించును. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మును చెరపెట్టి ఏ జనులోనికి ఏ స్థలంలోనికి మిమ్మును తోలి వేసేదను, ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితును, అచ్చటి నుండి మిమ్మల్ని రప్పింతును. చివరిగా ఒక మాట. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇట్లనెను, సమాధానం లేని కాలమున భీతి చేతును దిగులు చేతును జనులు కేకవేయగా వినుచున్నాము. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని ఆదరించి దేవుడు మీరై ఉన్నారు తండ్రి. అందరి బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుని మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.